పార్టీ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్గా ఇప్పటికే రుణమాఫీ జరక్క చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇంకా రుణమాఫీ కోసం ఆందోళనల బాట పడుతున్నారు. అది అలాగా ఉండగానే రైతు భరోసా సంబంధించి రైతులను ఎత్తిన పిడుగు వేయబోతుంది ప్రభుత్వం. కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా 7 ఎకరాలకే దాదాపుగా సీలింగ్ పెట్టే నిర్ణయం తీసుకుంది అనేది వస్తున్నటువంటి వార్తలు. అయితే రైతు భరోసా పైన ఎందుకు ఇంత మల్లగుల్లాలు? సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వంలో ఇంకా క్లారిటీ లేకపోవడం దేన్ని సూచిస్తుంది? నరసింహారెడ్డి గారు, రైతు భరోసా సంక్రాంతి నుంచి ఇస్తామంటున్నారు, కానీ ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది ఇంతవరకు కూడా ఇంకా గందరగోళంలోనే ఉంది. ఎందుకు ఈ మల్లగుల్లాలు, ఎందుకు ఈ గందరగోళం ప్రభుత్వం దగ్గర? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలలో అతి ముఖ్యమైన మోసము రైతు భరోసా ఒకటి, ఇంకో మోసము భూభారతి చట్టం. అంటే టోటల్గా ఎన్నికల్లో రైతులను ఉపయోగించుకొని రైతుల ఓట్లు తీసుకొని అలా అత్యంత దారుణంగా రైతుల మీద కుట్ర చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మనం కనిపిస్తుంది. 2018లో తెలంగాణ రైతులు పడుతున్న కష్టాలను చూడలేక మానవీయ కోణంతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పెట్టుబడి సహాయం రైతు బంధు. అంటే ప్రపంచంలో ఎక్కడే లేదు ఇంతవరకు. పెట్టుబడి సాయం అందించాలి, అది అప్పు కాదు, మళ్ళీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎకరానికి 4,000 చొప్పున మొదలుపెట్టి ఎకరానికి 5,000 చొప్పున పట్టా కలిగిన ప్రతి రైతుకు తెలంగాణలో ఇవ్వటం జరిగింది. కుటుంబం అని కానీ రేషన్ కార్డు అని కానీ ఏదీ లేదు. దాదాపు 69.5 లక్షల మంది రైతులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు కలిగి ఉన్నారు. అంటే వ్యవసాయ ఖాతాలు కలిగి ఉన్నారు. పాస్ పుస్తకాలు కలిగి ఉన్న వాళ్ళ సంఖ్య 70 లక్షలు దరిదాపు. పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేసినారు, ప్రతి రైతుకు రైతు బంధు ఇచ్చినారు. దాంట్లో కుటుంబం అని కానీ, తండ్రి అని కానీ, తల్లి అని కానీ, కొడుకు అని కానీ ఎవరు దాంట్లో దానికి ఒక విచక్షణ చూపలేదు. డిస్క్రిమినేషన్ లేకుండా పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతుకు ఎకరానికి 5,000 చొప్పున, 2 కార్లకు 10,000 చొప్పున ఎకరానికి ఇచ్చినారు. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మందికి, దాదాపు 70 లక్షల మందికి 11 విడతలుగా 73,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలలో డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా, ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, తిరగవలసిన అవసరం లేకుండా వాళ్ళ సెల్ ఫోన్లకు వాళ్ళ బ్యాంకులో పడ్డ తర్వాత వ్యవసాయ శాఖ నుంచి ఒక మెసేజు, బ్యాంకు నుంచి ఒక మెసేజు, ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్, 3 మెసేజ్లు టంగ్ అని వాళ్ళకు వచ్చేది. ఇది కేసీఆర్ గారు అమలుపరిచిన రైతు బంధు పథకం. దీన్ని మీరు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ రైతు భరోసా అని 6 గ్యారంటీలలో 100 రోజుల్లో అమలుపరుస్తూ ఉన్న 2వ గ్యారంటీలో మీరు ఇచ్చింది రైతు భరోసా. ఎకరానికి 7,500 ఇస్తాము, సంవత్సరానికి 15,000 ఇస్తాము, కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తాము, భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మీరు ప్రామిస్ చేసినారు, వాగ్దానం చేసినారు. పెద్ద ఎత్తున రైతులు మీ మాటలు నమ్మి మీకు ఓట్లు వేసి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినారు. అధికారంలోకి వచ్చిన రైతుల ఓట్లతోనే మీరు అధికారంలోకి వచ్చినారు. ఈరోజు మీరు పడుతున్న మల్లగుల్లాలు రైతులను ఎట్లా మోసం చేస్తారో మనం చూడాలి. ఇప్పుడు ఒకటి, రైతు భరోసాను మీరు 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తాం, ఆచరణకు తెస్తామని చెప్పినారు. ఇప్పటికీ సంవత్సర కాలం అయిపోయింది. 3 సీజన్స్, 3 కార్లు అయిపోయినాయి. వానకాలం అయిపోయింది, ఇప్పుడు యాసంగి అయిపోయింది, అంతకుముందు యాసంగి అయిపోయింది. ఈ 3 కార్లలో మీరు ఇంతవరకు ఒక్క పైసా రైతు భరోసా వేయలేదు, పెంచిన రైతు భరోసా వేయలేదు. దీనికి చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసినారు. ఇది 6 నెలల తర్వాత. 6 నెలల తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వాళ్ళు నిన్న కూర్చున్నారు దానికి. అంటే ఎవరెవరికి ఎట్లు ఇవ్వాలి, విధి విధానాలు ఏంది, 7 ఎకరాలకు ఇవ్వాలన్నా, 3 ఎకరాలకు ఇవ్వాలన్నా, ఎట్లు ఇవ్వాలనే దాని మీద మల్లగుల్లలు పడుతున్నారు. ఇంకో 2 వీక్స్ మాత్రమే సంక్రాంతి, వాళ్ళు చెప్తున్న సంక్రాంతి 2 వీక్స్ ఉంది. మరి 2 వీక్స్ అయిపోయి సంక్రాంతి కుదరని ఈక్వేషన్. మీరు సంక్రాంతి అంటున్నారు, బట్టి విక్రమార్క స్టేట్మెంట్ చూడండి, ఇలా పేపర్లో వచ్చింది. 23వ తారీఖు వ్యవసాయ కూలీలకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు 28వ తారీఖు వేస్తామని ఈయన చెప్పిండు. 23వ తారీఖు వేస్తానని మొగోడు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. 23 పోయింది, 28 పోయింది. బట్టి విక్రమార్క గారు, మీ మాటలుగా అబద్ధాలు తప్పితే మీరు ఏమి చెప్పేటట్లేరు. ఇప్పుడు జరుగుతున్న ఎక్సర్సైజ్ మీరు చూస్తే రైతులు, తెలంగాణ రైతులు దయచేసి ఆలోచించాలి, దయచేసి వినండి. ఏమంటున్నారు ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి వాళ్ళు క్యాబినెట్లో చర్చించిన అంశాలు, బయటకు వచ్చిన అంశాలు. ఒకటి, కుటుంబానికి ఎంత భూమి ఉన్నా, ఎంతమందికి రైతు పట్టాలు కలిగి ఉన్నా, పాస్ పుస్తకాలు ఉన్నా, కుటుంబం మొత్తానికి 7 ఎకరాలకే మేము ఇస్తామనేది ఒక చర్చ ప్రధానంగా జరిగిందని చెప్తాం. అంటే ఒక రైతుండి, 4 కొడుకులుండి, తలా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే
వాళ్ళందరి కలిపి అంటే ఈ 30 ఎకరాలకు 35 ఎకరాలకు ఇచ్చేది 7 ఎకరాలకు మాత్రమే ఇస్తామనేది చాలా దరిదాపు నిర్ణయంగా ఇవాళ ముందుకు వస్తుంది. రెండో అంశం, రైతు భరోసాలో జరుగుతున్న మోసం. ఏడాది పాటు వేసేయి 2 పంటలు వేయని ఒకే పంట తీసే కూడా ఉంటాయి. పత్తి ఫర్ ఎగ్జాంపుల్ 8 నెలలు పండుతుంది పత్తి, 2-3 సార్లు పిక్ చేస్తారు పత్తిని. మరి పత్తి రైతులకు ఒక్కసారే ఇస్తారా, 2 సార్లు ఇస్తారా? సాగు చేస్తేనే మేము ఇస్తామంటున్నారు. ఓకే, సాగు చేస్తున్నట్టు మరి ఆయన సాగే చేస్తున్నాడు, కానీ ఒక కారు దాటిపోతుంది, తర్వాత అతను వేయలేడు, ఇంకో పంట వేయలేడు, ఇంకో కారుకి వచ్చేవరకే. మరి పత్తి రైతులకు మీరు ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎంత ఇస్తారు? ఒక కారుకి ఇస్తారా? అది లేదు, స్పష్టత లేదు. రెండోది, ఒక్క నిమిషం, రెండవది తోటలు, మామిడి తోటలు ఉన్నాయి. మామిడి తోటలు కానీ ఏ తోటలైనా కానీ 3-4 సంవత్సరాల వరకు వాళ్ళకి పంట చేతికి రాదు. మరి ఈ తోటలకి ఇంతకుముందు కేసీఆర్ గారు ఈ సీలింగ్లు ఏవి పెట్టలే, 7 ఎకరాలు పెట్టలే, తోటలు పెట్టలే, పత్తి పెట్టలే, ఏది పెట్టలే. ఇప్పుడు తోటలకు 2 కార్లకు ఇస్తారా, ఒక కారుకి ఇస్తారా? ఒక పంటకి ఇస్తారా, 2 పంటలకు ఇస్తారా? నెక్స్ట్ ఇంకొక చెప్తుండ్రు, మీరు రైతుకు చేతికి పంట వచ్చిన తర్వాత బంద్ చేస్తామంటున్నారు. అంటే తోటలకు కథం. పామాయిల్ సేద్యము ప్రోత్సహించడం కోసం కేసీఆర్ గారు అనేక రాయితీలు ఇచ్చినారు. ఇప్పుడు పామాయిల్ వేసేది ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుంది. మరి పామాయిల్ వేసిన దగ్గర నుంచి వచ్చేంత వరకు పామాయిల్ తోటలకు ఇవ్వరా? ఏంటి మీ విధానం? ఏంటి విధానం చెప్పడానికే సంవత్సరం పట్టింది రాజేష్ గారు. ఎంత దరిద్రపు కొట్టు ప్రభుత్వం అంటే నీ విధానం చెప్పడానికే సంవత్సరం పట్టింది, నువ్వు ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలంటున్నా నేను. ఓకే, ఎస్ విజయ్ గారు, 6 గ్యారంటీల్లో చాలా ప్రధానమైన హామీ, రైతుల్ని బాగా ఆకర్షించిన హామీ, రైతులు ఆశపడ్డటువంటి హామీ. నిజానికి అట్లా ఆశపడితే ఇవాళ ఉన్నది మొత్తం పోతున్నటువంటి పరిస్థితి. వారు చెప్పినట్టుగా అనేక పంటలు ఉన్నాయి. ఇప్పుడు ఖరీఫ్లో పత్తి వేస్తారు, రబీలో నీరు లేక పంట వేయని భూములకు సాయం ఎట్లా, తర్వాత ఆయిల్ పాము, మామిడి, ఇతర తోటలకు, ఇవన్నీ కూడా సంవత్సరం దగ్గర నుంచి కసరత్తు పూర్తి కాలేదు. మరి ఈ 2 వారాల్లో ఏం కసరత్తు చేస్తారు, ఎవరికి ఇస్తారు? ఇప్పుడు రుణమాఫీ కనుక ఏదో కొంతమందికి ఇచ్చేసామని చేతులు దులుపుకునే ప్రయత్నమే తప్పించి దీంట్లో కూడా పూర్తిగా రైతు భరోసా ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చే విధంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే నమ్మకాలు ఇలా ప్రజల్లో కనిపించట్లేవు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు, పూర్తిగా కన్ఫ్యూజన్. ఎలాంటి దీనికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి అంటే సంక్రాంతికి ఇచ్చే విషయంలో ఎవరికి ఇస్తారు ఏంది అని ఇట్లా కన్ఫ్యూజన్ చేసేసి వాళ్ళు అనుకున్న టార్గెట్ ఏంటంటే 2000 కోట్లకి సీలింగ్ పెట్టి 2000 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు అనేది ఒకటి అనుకున్నట్టు అన్అఫీషియల్ తెలుస్తున్నటువంటి అంశం. ఇందులో కూడా ఏంది, మళ్ళా పిఎం కిసాన్ సంబంధించినటువంటివి కూడా కలపాలి. అవి కలిపి మొత్తం దీన్ని ఈ రకంగా చేసి ఎగ్గొట్టడానికి, రైతు భరోసా అనేది క్రమంగా ఎగ్గొట్టడానికి సంక్రాంతికే కావాలంటే ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు పాస్ పుస్తకాలు లెక్క తీసుకుంటారా, వీళ్ళు వారం రోజుల్లో భూభారత్ అనేది మొత్తం పోర్టల్ చేంజ్ అయిపోతుంది. పోర్టల్ చేంజ్ అయిపోతే మరి ఈ పాస్ పుస్తకాలన్నీ వాళ్ళకి ఎక్కాలా, ఇస్తారా ఇవ్వరా? ధరణ అనేది ఉంటుంది. మరి పాస్ పుస్తకాల లెక్క తీసుకుంటారా, భూభారత్ లెక్క తీసుకుంటారా? కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారా ఇవ్వరా? ఏ లెక్క తీసుకొని ఎట్లా ఇస్తారు? అది కూడా ఇదంతా ఏంటంటే మళ్ళా ఒక భూ పంచాయతీలు, భూమికి సంబంధించినటువంటి మళ్ళీ అందులో ఎక్కడానికి మళ్ళీ హెచ్చుతగ్గులు పడతాయి. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేసిన చట్టానితో భూభారత్ నుంచి మళ్ళీ ఈ పాస్ పుస్తకాలు ధరణి అని ఉన్నాయి కదా, మరి ధరణి అనేది చేంజ్ చేస్తారా లేదా? ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉంది. సంక్రాంతికి కాదు మళ్ళీ ఉగాదికి అని అంటారు. దానికోసమే ఇప్పుడు వేసింది వీళ్ళు సబ్ కమిటీ వేశారు, వేసి కొన్ని చోట్ల తిరిగి ఇప్పటి వరకు విధి విధానాలు రూపొందించాలి. అసెంబ్లీలో మన చర్చ కూడా ఏం పెట్టారు, అందరూ అభిప్రాయాల సేకరణ చేశారు తప్ప మేము ఏం చేస్తామనేది చెప్పలేనటువంటి అంశం. సమాధానంలో అది లేదు. మీరు ఏం చేయాలో చెప్పండి అని విపక్షాల అభిప్రాయాలు అడిగారు తప్ప మీ పిఎం కిసాన్కి సంబంధించిన అటువంటి అంశం కూడా జోడించి చెప్పడం జరిగింది. నిన్న జరిగినటువంటి దాంట్లో కనీసం విధి విధానాలు రూపొందించలేదు, అవి కూడా లీకులు ఇచ్చినటువంటి అంశము. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి భూభారత్ ఉన్నది, ధరణి ఉన్నది, ఇప్పుడు సంక్రాంతికి కాదు ఇక నెక్స్ట్ ఉగాదికి ఈసారికి అయితే వదిలేయండి అని మళ్ళీ ఆ టైంకి ఏమైనా అనే అవకాశం ఉన్నదా, ఈ రకమైనటువంటిది. ప్లస్ ఇందులో ఉన్నట్టేంది పత్తి రైతుల సంగతి ఏంది, రైతు కూలీల సంగతి ఏంది, చెప్పారు స్వయంగా బట్టి విక్రమార్క ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజైనటువంటి డిసెంబర్ 28 నుంచి రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు మరి 28 ఈ రకం క్రమక్రమంగా ఎగ్గొట్టడం. రైతు భరోసా అని ఏంటంటే క్రమంగా రైతాంగానికి ఒక నిరుత్సాహం కల్పించి ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తున్నారు. రైతు భరోసా, పిఎం కిసాను, రైతు బంధు
ఈ పేర్లు, ఈ రకమైనటువంటి నిబంధనలు, ఈ రకమైన కొత్త చట్టము, ఇంకా మీ లెక్కలు రాలేదని చెప్పడము, 7 ఎకరాల సీలింగ్ పెట్టడము, ఐటీ కడుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అనడము, ఇట్లా కన్ఫ్యూజ్ మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పడము. ఈ అప్లై చేసుకునేటువంటి దాన్ని పిఎం కిసాన్ కూడా ఎవ్రీ ఇయర్ అప్లై చేసుకోమంటే సగం మంది అప్లై చేసుకోవడం లేదు, ఆ నిబంధనలు లేదు, మొత్తం తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా కూడా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఎంత ఇస్తారు, ఇప్పుడు వచ్చే ఎంత సేమ్ ఆ రకమైనటువంటి విధానంలోకి తీసుకుపోయి క్రమంగా రైతు బంధు అనేది బంద్ చేయాలి అనేటువంటి కార్యక్రమమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. రైట్ నరసింహ గారు, ఇప్పటిదాకా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఐటీ రిటర్న్స్ వాళ్ళకి లేవు, ఉద్యోగస్తులు ఏ స్థాయి ఉద్యోగం అయినా కూడా రైతు బంధు లేదు, సో రైతు భరోసా లేదు. ఇవన్నీ కనుక పూర్తిగా ఇదే గైడ్లైన్స్తో బయటకు వస్తే దాదాపు ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు, ఎన్ని లక్షల మంది రైతులు ఈ పథకానికి దూరం కాబోతున్నారు? 45 లక్షల మంది దూరం అవుతారండి. 45 నుంచి 47 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందని ఇది వస్తుంది. రైతులకి కౌలు రైతులకు వదిలిపెట్టండి, వాళ్ళకి ఎవరికి ఇవ్వరు, కూలి రైతులకు ఇవ్వరు, కూలీలకు ఇవ్వరు. రైతు భరోసాకు సంబంధించి ఎందుకంటే 70 లక్షల మంది రైతులకు కేసీఆర్ గారు అందజేసినప్పుడు ఇక్కడ గమనించవలసిన అంశం ఏంది రాజేష్ గారు అంటే, వానాకాలం సేద్యానికి వేసంగి సేద్యానికి డ్రాస్టిక్గా తేడా ఉంటుంది. వానాకాలం ఎంత సేద్యమైందో వేసంగి అంత కాదు, ఎందుకంటే నీటి వనరులకు సంబంధించి కానీ మిగతా ఈ వానాకాలం సేద్యమైన వేసంగి సేద్యమైన కేసీఆర్ గారు 2 పంటలకు వేసినాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వానాకాలం వేసిన సేద్యంకే సాగుకే అంటే వానాకాలం ఇచ్చిన రైతులందరికీ వేసంగి ఇయ్యరు. ఇప్పుడు ఇంకో దొంగ నాటకం 2 కలిపి ఒకేసారి ఇద్దామా అనుకుంటున్నారంట. అంటే ఇద్దరు కలిపి 2 కలిపి 15,000 ఇచ్చేస్తే యాసంగి సాగుని తీసుకొని ఇస్తే సగం రైతులు వానాకాలం వాళ్ళు కూడా పోతారు, వాళ్ళకు కూడా రాదు. 70 లక్షల మంది నుంచి వీళ్ళు కట్ చేసి తీసుకొచ్చి ఒక 20 లక్షల మందికి ఇస్తే మహా ఎక్కువ. తెలంగాణ రాష్ట్రంలో పాసు పుస్తకాలు కలిగి పట్టాలు కలిగి ఉన్న 70 లక్షల మంది రైతుల బదులు వీళ్ళు ఇచ్చేది రేపు 20 లక్షల మంది కంటే దాటదు. ఇక దీంట్లో ఎంత దారుణం అంటే ఐటీ రిటర్న్స్ పెట్టారు, ఐటీ రిటర్న్స్ ఉన్నోడికి ఇయ్యము. రెండోది ప్రభుత్వ ఉద్యోగులు అంటే అయ్యా దిమాగ్ ఉందా రేవంత్ రెడ్డికి, ఏమన్నా అసలు మెదడు పనిచేస్తుందా బట్టి విక్రమార్క మిగతా వాళ్ళకు? క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉంటారండి, ఒక అటెండర్, ఒక గుమస్తాలు, వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. అతనికి ఒక ఎకరమో భూమి వాళ్ళ ఊర్లో ఉంటుంది, వారసత్వంగా వచ్చిన భూములు, కొనుక్కున్న భూములు ఉంటాయి. మరి ఈడ వచ్చే ఈయన జీతానికి 15-20 వేలకి ఈడ జీతం చేస్తుంటే అక్కడ ఎకరం భూమి ఉంటే ఆ ఎకరానికి పెట్టుబడి సాయం నేను ఇయ్యనంటే నువ్వు ఎటుపోతున్నట్టు? మీరు అంటే ₹1,00,000 వచ్చే ఉద్యోగి, ₹1,00,000 వచ్చే ఐఏఎస్ ఆఫీసరు, ₹1,00,000 వచ్చే మిగతా వాళ్ళకు, క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా, అటెండర్ కూడా, గుమస్తా కూడా నీ సేమ్ చూస్తా, నేను ఎలాంటి నాకు ఇది లేదు, ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి నేను ఇయ్యనంటే ఇంతకంటే మానవత్వం లేని ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా అండి? రెండవది కార్పొరేషన్ ఉద్యోగులకు కూడా ఇవ్వని ఇప్పుడు కొత్త బాంబు పేల్చినారు. అంటే ఇప్పుడు సింగరేణిలో పనిచేసే వాళ్ళకు పక్కన వాళ్ళ జిల్లాలలో, వాళ్ళ తాలూకాలో, వాళ్ళ గ్రామాలలో కొంత భూమి ఉంటుంది. అవును, అక్కడోళ్ళే కదా చేసేదంతా బిడ్డలు. సింగరేణి ఆ గోదావరి కని, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం వాళ్ళే కదా, అక్కడ ఉన్న రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు సింగరేణి కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు భూమి ఉంటే వాళ్ళకు కూడా పెట్టుబడి సాయం ఇప్పుడు నేను రైతు భరోసా ఇవ్వననే కాడికి వచ్చింది. మూడోది ఆర్టీసీ కార్మికులు, వాళ్ళకి ఇవ్వము. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వ కార్పొరేషన్ ఉద్యోగులకు ఇవ్వము, ప్రభుత్వం క్లాస్ 4 ఎంప్లాయీస్కి ఇవ్వము, ఐటీ రిటర్న్స్ వాళ్ళకి ఇవ్వము, ఎవ్వరికి ఇవ్వము మేము. ఇక వీళ్ళు బోను మిగిలింది ఒక్క కుటుంబంలో 7 ఎకరాలు లిమిటు ఒక్క కుటుంబానికి. అంటే 70 లక్షల మంది రైతులు పాత పుస్తకాలు కలిగి ఉన్న వాళ్ళు కుటుంబాలు ఎన్ని ఉంటాయో చూసి ఆ కుటుంబంలో మ్యాక్సిమం లిమిట్ 7 ఎకరాలు పెట్టిస్తే 20 లక్షలు దాటరండి. ఇది ఇంతకంటే మోసం మీరు చేసేది. ఒక మోసపూరితమైన రైతు వ్యతిరేక గవర్నమెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం 100% బయటకు వచ్చింది. విజయ్ గారు, సో నిజంగా ఇవన్నీ కూడా ఎలక్షన్ల ప్రచారంలో చెప్తే ఫలితం మరోలాగా ఉండేది. మోసం అని క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం అన్నారు, మొత్తం అన్ని ఎకరాలకు రైతు భరోసా ఒక ఎక్కువ ఇస్తామని చెప్పినందుకే ప్రజలు అట్రాక్ట్ అయ్యి ఓటేసినటువంటిది. తీరా అయిపోయినాక ఏడాదికి అది కూడా వెంటనే వేస్తామని చెప్పి ఏడాది తర్వాత సబ్ కమిటీ ఇంకా తేల్చలేదు, సబ్ కమిటీ కూడా ఇంకా తేల్చలే. ఈ భూభారతి చట్టం ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి మోసపూరితమైనటువంటిది రైతాంగాన్ని విపరీతమైనటువంటి, ఇప్పుడు మీరు తెలిసిపోతుంది రేపు సర్పంచ్ ఎలక్షన్లో వీటిలోనే ప్రభుత్వ పనితీరేంది. ఇట్లాంటి రైతు భరోసా వేయకుండా వెళ్ళిపోతే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్, కష్టకాలంగా మారబోతోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెట్టిన మేనిఫెస్టోలో ధరణి అనేది చాలా లోపభూయిష్టంగా ఉంది, దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తాం, చాలా శాస్త్రీయమైన పద్ధతుల్లో భూభారతి చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు చట్టం కూడా అయిపోయింది, గవర్నర్ గారు ఆమోదం పొందినట్టుంది. ఈ చట్టంలో ప్రధానంగా రైతులను వేధిస్తున్న సమస్యలు
మనం ఆలోచన చేసి ఒక 3-4 మనము రైతుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం నేను చెప్తున్నాను. ఒకటి, అనుభవదారు కాలం. అవును. ఈ అనుభవదారు కాలం చరిత్ర ఏంది, ఇంతకుముందు దీనివల్ల జరిగిన నష్టాలు, ప్లస్ దీని ద్వారా రైతులు కోల్పోయిన భూములు, పేద రైతులు, నిరక్షరాస్యులైన రైతులు కోల్పోయిన భూములు కొన్ని వేల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయనేది వాస్తవం. ఓకే. అది వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు దాన్ని తీసివేయడం జరిగింది. తీసివేసి ఓన్లీ పట్టాదారు. దీంట్లో ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఎందుకు అసలు అనుభవదారు కాలం ఉండాలని కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పినారు. దీనికి అసలు ఎందుకు ఉండకూడదు, ఇది ఏమవసరం అసలు అడిగినాడు ఆయన. జానారెడ్డి ఉన్నప్పుడు, ఇదే బట్టి విక్రమార్క గారు ఉన్నప్పుడు కూడా, అది ఉన్నప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ముందే చర్చ పెట్టినారు. ఆయన ఒట్టిగా వచ్చింది కాదు కదా, అది 2020 ROR చట్టం తెచ్చక ముందు చర్చ జరిగింది అసెంబ్లీలో. కేసీఆర్ గారు చెప్పిన ఉపన్యాసం ఇప్పటికి కూడా రైతులకు చాలామంది జ్ఞాపకం చేసుకున్నాను. నిన్న మొన్న ఫోన్ చేస్తే వారు ఏం చెప్పినారంటే, భూ యజమాని ఒక కారులో ఒక ఆయనకి ఇస్తాడు, సమ్ X పర్సన్కి ఇస్తాడు, నెక్స్ట్ కారు వచ్చే వరకు సమ్ Y పర్సన్కి ఇస్తాడు. ఆ అనుభవదారు కాలం అంటే ఆ పంట సేద్యం చేస్తున్న ఆయన ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండడు. ఒకవేళ ఉన్నా అనుకున్నా కానీ భూ యజమానికి కౌలుదారుకు మధ్యన జరుగుతున్న ట్రాన్సాక్షన్ని, భూ యజమానికి కౌలుదారుకు జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఎందుకు రికార్డు చేయాలనో నాకు చెప్పండి అని అడిగినాడు. ప్రభుత్వానికి దీంట్లో ఏంటి సంబంధం అసలు? యాక్చువల్గా ఒక రైతు తను వ్యవసాయం చేసేది కొంత చేసి, ఒక 10 ఎకరాల రైతు 5 ఎకరాలు చేసి, దూరంగా ఉన్న 5 ఎకరాల భూమి ఉంటే అక్కడ ఎవరికో ఒకరికి కౌలుకి ఇస్తాడు. మరి కౌలుకి ఇస్తే ఆయనకు ఈయనకు మధ్య జరిగిన దాంట్లో ఏదో ఒక ఒప్పందం ప్రకారం ఉంటుంది. అది రిటర్న్గా ఎక్కడ తెలంగాణలో ఉండదు. బేసిక్గా ఐడియా లేదు కాంగ్రెస్ నాయకులకు, ఉండదు. ఉండనప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ప్రభుత్వం ఎందుకు రికార్డు చేయాలి, ఎందుకు ప్రభుత్వం దాంట్లో ఉండాలి? ఒకటి. రెండవది, ఈ అనుభవదారు కాలంలో ఉన్న దాంట్లో పోయిన భూములు రైతులు ఎట్లా అంటే, ఇప్పుడు నిరక్షరాస్యులైన రైతుల దాంట్లో అనుభవదారు కాలంలో వీళ్ళు రాస్తారండి. అప్పుడు జమాబందీ సరిగ్గా జరగకపోయేది, 2-3 సంవత్సరాలు జమాబందీ కలెక్టర్ గారు చేయకపోతే ఈ అనుభవదారు కాలంలో తీసుకొచ్చి ఈయన పట్టాదారు కాలం రాసేటోళ్ళు. ఓకే. రాసేసి మస్తు కేసులు అయిపోయి కొన్ని వేల ఎకరాల భూమి రైతులు కోల్పోయారు. ఆ విధంగానే కేసీఆర్ గారు ఇంకొక ప్రశ్న కూడా వేసినారు. అయ్యా, మరి ఇక్కడ హైదరాబాద్లో కానీ మిగతా పట్టణాలలో కానీ సొంత ఇల్లు గల వాళ్ళు కిరాయికి ఇస్తున్నారు. అక్కడ రైతు కూడా తన భూమిని కిరాయికి ఇస్తున్నాడు ఒక ఆయనకు, ఇక్కడ కూడా పట్టణాలలో ఇల్లు కిరాయికి ఇస్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు మెయింటైన్ చేయట్లేరు? ఇక్కడ కూడా అనుభవదారు కాలం ఉండాలి కదా, పట్టణాలలో పెడదామా అంటే ఎందుకు? రైతులంటే అంత చిన్న చూపు మీకెందుకు? తను సంపూర్ణమైన హక్కులు కలిగిన భూమిని వేరే వాళ్ళు చేస్తే వాళ్ళ దాని మీద వాళ్ళకి హక్కులు కలిపే విధంగా ఒక కాలం మెయింటైన్ చేద్దామని, ఒక అశాస్త్రీయమైన విధానం ఇంతకు ముందు ఉంటే తీసేద్దామని కేసీఆర్ గారు చెప్పింది. అదే పద్ధతిలో పట్టణాలలో మరి ఇండ్ల కిరాయిలు ఉంటే మీరు మెయింటైన్ చేస్తారా? చేయం కదా. మనం ఇక్కడ సంపూర్ణమైన హక్కులున్నాయి. కిరాయిదారే అంతే, ఎన్నటికైనా కిరాయిదారే. దానికి ప్రభుత్వ రికార్డులలో ఎక్కడ కూడా ఆయన పేరు ఉండదు. పట్టణాలలో కిరాయికి ఇచ్చినప్పుడు, షాపులు ఇచ్చినా, ఇండ్లు ఇచ్చినా. మరి ఇక్కడ లేని చట్టము, ఇక్కడ లేనిది రైతుల విషయంలో ఎందుకు అంత చిన్న చూపు మీకు? రైతులు అంటే చదువు రాదనేనా, వాళ్ళకి తెలియదనా? ఇట్లా కొన్ని వేల ఎకరాల భూమి పోయింది. రెండవ జరిగింది అనుభవదారు కాలంలో ముఖ్యంగా దేవాదాయ భూములు. దేవాదాయ భూములలో ఏం జరిగింది? దేవాదాయ భూములు కిరాయికి తీసుకున్న వాళ్ళు, కౌలుకు తీసుకున్న వాళ్ళు ఈ పట్టాదారు కాలంగా దేవాదాయ భూములు, ప్రభుత్వ భూములు కూడా మస్తు వేల ఎకరాలు కొట్టేసినారు. అంటే అక్రమార్కులు, భూదందా చేసే వాళ్ళకి ఇలా ఈ భూభారత్ అనేది వచ్చి రైతులను నట్టేట ముంచే కార్యక్రమం చేస్తున్నారు. రైతులకు ఇవాళ ఒక భూతంగా కనిపిస్తుంది. ఇవాళ భూభారతి రైతులకు కన్వీనియంట్గా లేదు, సౌకర్యంగా లేదు. భూభారత్ అంటే ఒక దయ్యంలాగా, ఒక భూతంలాగా ఇవాళ రైతులకు కనిపిస్తున్నమాట వాస్తవం. రెండోది, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా తీసుకొచ్చి ఇప్పుడు పెట్టినారు. ఇది ఎందుకు జరుగుతుంది రాజేష్ గారు అంటే, మెయిన్గా వీఆర్ఓలు చేసిన మోసం ఇది. రైతులు గత కొంతకాలంగా చేస్తుంది. ఆ వ్యవస్థను గమనించే కేసీఆర్ గారు వీఆర్ఓలను తొలగించినారు. అంటే చదువురాని రైతులు వీడేది రాస్తుందే, ఇక వీడు తీసి ఇప్పుడు రాజేష్ పేరు మీద భూమి తీసి నరసింహారెడ్డి రాసినా, నరసింహారెడ్డి పేరు తీసి విజయ్ గారు రాసినా కథ మారు రాసిందే లెక్కిగా, దాని మీద ఏమి లేదు. అందుకే అసలు ఇదంతా ఉండనే ఉండదు. మాకు పట్టాదారుతోనే సంబంధం ప్రభుత్వానికి. ఆయన ఎవరికి చేసుకుంటున్నాడు, ఆయన చేసుకుంటుండా, ఇంకోళ్ళకి ఇచ్చుకుంటుండా, మాకు సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదనే విషయంలో పట్టాదారు ఒక్కటే ఉంచి అనుభవదారు కాలం తొలగించడం జరిగింది కేసీఆర్ గారు. రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేసినారు. ఇలా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరు మీద రెవెన్యూ వ్యవస్థను, వీఆర్ఓలను మళ్ళీ గ్రామాలలో తోలుతున్నారు. మళ్ళీ ఇవాళ అనుభవదారు కాలం పెట్టి రైతుల సంపూర్ణ హక్కు గల భూమి యొక్క హక్కులని మళ్ళీ హరించడానికి, గండి కొట్టడానికి, అక్రమార్కులకు, భూదందా చేసే వాళ్ళకి ఇలా మార్గం సుగమం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. విజయ్ గారు, రైతులకు సంబంధించినటువంటి అన్ని అంశాలు, రైతు బంధు
అది ఇబ్బందుల పాలైంది. రైతు బీమా అనేది లేదు. తర్వాత ఇప్పుడు అంతకుముందు ధరణి ఉంటే ఇవాళ భూహారతి, ఇట్లా రకరకాలుగా. సో ఇదేనా మార్పు? మేము తెస్తామన్న మార్పు, మీరు చూపిస్తామన్న మార్పు ఇదేనా? ఇది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రభుత్వాన్ని. ఏమైందంటే ఈ ధరణి వచ్చిన కాడ నుంచి మళ్ళీ పోయిన VRO వ్యవస్థ భూ మళ్ళీ పంచాయతీలు కొంచెం తీసుకురావడం. తగ్గిపోయినాయి. కాంగ్రెస్ నాయకులది కల్చర్ ఏంది? నిరంతరం గ్రామీణ ప్రాంతాల్లో భూ పంచాయతీలు ఉండాలి, కూర్చోవాలి, పంచాయతీ చెప్పాలి, తష్వా చేసినామని మేము అనిపించుకోవాలి. ఈ వ్యవస్థ లేదు. పంచాయతీలు చెప్పేటువంటి వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతుంది. కాంగ్రెస్ వాళ్ళకి అదే మేజర్, పంచాయతీలు చెప్పాలి. ఇక కాస్త కాలం ఉంటే ఇక ఒక్కొక్క పంచాయతీ మొదలవుతుంది. ఇక పంచాయతీలు కావాలి, భూ పంచాయతీలు కావాలి, పంచాయతీ తష్వా మేమే చేసినామని చెప్పుకోవాలి. ఇది ఓ రకమైనటువంటి వ్యవస్థను మళ్ళా పెంచి పోషించుకోవాలి అన్నటువంటి ధోరణితో ఈ కాస్త కాలము భూభారత చట్టంలో ఇది పెట్టినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ కల్చర్ ఎట్లుంది? కాంగ్రెస్ పార్టీ కల్చరే అది కదా. ఉన్నటువంటి పంచాయతీలు చెప్పడమే, గ్రామీణ ప్రాంతాలలో భూ పంచాయతీలు చెప్పడమే వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యవస్థగా ఉండే. ఆ పంచాయతీలు చెప్పడం కోసమే మళ్ళీ ఇదంతా ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలాగా కనిపిస్తుంది తప్ప దీంతో మరింత సమస్యలు పెరుగుతాయి. ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి దాని విషయంలో ప్రతి ఒక్కరు ఒక్కసారి కాస్త కాలంలో అనుభవదారు కాలంలో వేరే వాని పేరు పడితే కథ ఇక భూమి పంచాయతీ నిరంతరం కొనసాగుతుంది. అది కోర్టులోకి పోతుంది, ఇంకే పోతుంది. మళ్ళీ వాడు ఊళ్ళో పెద్ద మనిషి చెప్పాలంటాడు, తశ్వాజానికి రోజు కూర్చోవాలి, దాన్ని తినిపియాలి, తాపియాలి, ఓ పెద్ద వ్యవహారం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళది ఉంటుంది. దానికోసమే ఏర్పాటు చేసుకున్నట్టు కనిపిస్తుంది. పంచాయతీలు నిరంతరం ఉండాలి. తెలంగాణలో భూ పంచాయతీలు అనే దాదే భూభారతికి సంబంధించి దీంతో ఇక అన్ని రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ ఒక్కొక్క వ్యవస్థను గ్రిప్పులో పెట్టుకుందామనే వ్యూహంతో ఈ కాస్త కాలం అనేది పెట్టినట్టుగా అనిపిస్తుంది తప్ప ప్రజల రైతులది భూ సమస్యలు పరిష్కరించే విధంగానైతే కనిపించటం లేదు. 3 గంటలకు ఒక రేపు, 5 గంటలకు ఒక కిడ్నాప్, ఇట్లా రాష్ట్రంలో ఏడాదిలో భారీగా నేరాల సంఖ్య పెరిగింది. పెట్టరేగిపోయిన దొంగలు, భారీగా పెరిగిన దోపిడీలు, రాష్ట్రంలో పెరిగినటువంటి క్రైమ్ రేటు ఓవరాల్గా 9.87%. ఇది డీజీపీ నివేదికలో వెల్లడి చేసినటువంటి అంశం. రైట్, నరసింహారెడ్డి గారు, ఎందుకు ఈ 1 year కాలంలో క్రైమ్ రేటు ఇంతగా పెరిగింది? సో మన ఈ లెక్కలు చూస్తుంటే ఒక భయాందోళన కనిపిస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూస్తే 22.53%. అంటే పోయిన సంవత్సరం అంతకుముందు 100 కేసులు జరిగితే ఇవాళ 123 కేసులు జరిగినట్లు లెక్క మనకు అందాజ చెప్పాలంటే. అవును. అంటే ఈ విధంగా క్రైములో అభివృద్ధి మనం నెంబర్ 1 తెలంగాణలో మీరు దేన్ని చూస్తున్నాం అంటే క్రైమ్లో ఇప్పుడు బీహార్ తర్వాత మనమే ఉన్నాం. ఆల్ ఇండియా లెక్కలలో చూస్తే బీహార్ తర్వాత శాంతి భద్రతల వైఫల్యంలో దేంట్లో ర్యాంకులు తెచ్చిండు రేవంత్ రెడ్డి అంటే దీంట్లో తెచ్చిండు రేవంత్ రెడ్డి ర్యాంకులు. ఈ పరిపాలన చక్కదనం అద్దం పట్టేది ఏంటంటే గిది క్రైమ్ రేట్లు తగ్గాలి అంటే భద్రతా వైఫల్యాలు, శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్రంలో అదుపు తప్పినాయి అనడానికి మీ ప్రభుత్వం, మేమనటం కాదు రేవంత్ రెడ్డి, మీ ప్రభుత్వం ఇస్తున్న లెక్కలే దానికి సాక్ష్యం. స్వయంగా నీ డీజీపీ ఇచ్చిన, రాష్ట్ర డీజీపీ ఇచ్చిన లెక్కలవి. నువ్వు హోంమంత్రివి, నువ్వు హోంమంత్రిగా ఉండి క్యాబినెట్ లేదు, మంత్రి లేడు, దానికి నేనే ఉన్నా అంటావు. నువ్వే ఉంటే మరి ఎందుకు ఇట్లా పెరుగుతున్నాయి? దాంట్లో మహిళల మీద అత్యధికంగా జరిగిన దాడులు అంటే జరిగిన నేరాలలో 82% మహిళల మీద జరిగినాయి. గిరిజనుల మీద, దళితుల మీద, దళిత మహిళల మీద జరిగిన దాడులు పెరిగిపోయినాయి. దీనికి వైఫల్యం ప్రణాళికాబద్ధమైన పరిపాలన లేకపోవటము, పర్యవేక్షణ లోపము, పోలీసులు ప్రజలు రక్షించవలసిన పోలీసులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి 2, 3, 4. నేను ఒక కానిస్టేబుల్ స్టేషన్ ముందే ఊరేసుకొని చావటం, ఆత్మహత్యలు చేసుకోవటం. పోలీసులను చూస్తే రైతుల ప్రజలకు ధీమా రావాలి, వీళ్ళు మాకు రక్షణ కల్పిస్తారనే దాంట్లో పోయి వాళ్ళు ఒత్తిడికి గురై, మీరు చేస్తున్న వికృత చేష్టలకు ఒత్తిడికి గురై వాళ్ళు కూడా తమ ప్రాణాలను తీసుకునే పరిస్థితికి వచ్చింది. రక్షణ కల్పించిన వాడే అసలు రక్షణ లేకుండా చనిపోయే పరిస్థితి, సూసైడ్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి. దీనికి అంతటికి మూల కారణం ఒక తాత్విక చింతన ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఈ వేదిక చెప్తున్నా. దీనికి ప్రధాన కారణము, ప్రధాన నిందితుడు, నిందించవలసి వస్తే రేవంత్ రెడ్డి అనేది నా యొక్క ఆరోపణ. ఎందుకు అంటే ఏం చెప్తున్నాడు? హింసా ప్రవృత్తిని పెంచే విధంగా మాట్లాడటము, నేరాలను ప్రోత్సహించే పద్ధతిలో స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది దీనికి ప్రధానమైన మానసిక కారణం. ఆయా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏం చెప్తాడు ఈయన? జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. ఇది స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడింది కదా, సభలలో మాట్లాడింది కదా. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అన్నాడు, ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎప్పుడైనా కడి చేయడానికి. ఇప్పుడు జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నాను స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడినాక
ఒక జేబు దొంగకి ఏం వస్తుందండి? అంతకుముందు కత్తెరలు పెట్టుకున్నాడు కూడా జేబులలో కత్తెరలు పెట్టుకొని, ఇప్పుడు అందుకే దోపుళ్ళు పెరిగిపోయినాయి. దానివల్లనే నేను జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతాను ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారానే దొంగలు రెచ్చిపోయి ఒక్కొక్కరు 2 కత్తెరలు పెట్టుకొని ఇలా కట్ చేసి దోపిడీ దొంగలకు పాల్పడుతున్నారు. అంటే అది ప్రేరణిస్తుంది. సహజం కదా. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలి, ఏం చెప్పాలి? నీ యొక్క మాటలు కానీ నీ భాషలు కానీ నీవు చెప్పే ఉపన్యాసాలలో ఏముండాలి? హింస ప్రవృత్తిని పెంచే విధంగా ఉండాలన్నా, హింసను తగ్గించే విధంగా ఉండాలన్నా, అహింస వైపు మాట్లాడుతూ ఉండాలన్నా, నేర ప్రవృత్తిని విడనాడని చెప్పాలన్నా? మీరు స్వయంగా హోంమంత్రి దొంగలకు కూడా ఏం చెప్పాలి? మనం జైళ్ళలో పరివర్తన కోరుకుంటాం. మనం అటువంటి వాళ్ళని ఇవ్వాలి. ఈయన కత్తెరలు పెట్టుకొని తిరుగుతా అంటే ఇక ముఖ్యమంత్రి వాడు ఒక దొంగ అడిగిందంట పోలీస్ స్టేషన్లో పట్టుకోవచ్చు. సూర్యాపేట జిల్లాలో ఒక డిఎస్పీ చెప్పిండు మాకు, దొంగ పట్టుకోవచ్చు. ఏందిరా నువ్వు బస్సులో ప్రయాణం చేసి జేబులో కత్తలు పెట్టుకొని తిరుగుతున్నాడు, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు సార్? ముఖ్యమంత్రి స్వయంగా జేబులో కత్తలు పెట్టుకొని తిరుగుతున్నాడు, ఆయన అరెస్ట్ చేరిపోయి ఫస్ట్ అన్నట. ఆయన పెట్టుకొని తిరుగుతున్నాక నేను పెట్టుకుంటే ఏం తప్పని వాడు అడుగుతున్నాడు. తప్పేముంది మరి? నిజంగా అసలు ఆయన దాంట్లో కరెక్టే. ఇక రెండవది, సంపుతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, కనుగుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా, మానవ బాంబునైతా. మానవ బాంబు అనే పదము అసలు ఐతం అనేది ఒక్క ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత యథా రాజా తదా ప్రజ కదండి. ఎవరైనా కానీ ఇప్పుడు ఆదర్శంగా ఉండవలసిన ముఖ్యమంత్రి, నెంబర్ 1గా ఉండి తెలంగాణ ప్రజలకు హితబోధ చేయవలసిన ముఖ్యమంత్రి, నేర ప్రవృత్తిని తగ్గించవలసిన ముఖ్యమంత్రి, నీ ఉపన్యాసాలు, నువ్వు మాట్లాడే మాటలు మానవ బాంబునైతం, తొక్కి కసరు తీస్తా, పేగులు తీసి మెడలేసుకుంటా. దీని యొక్క ప్రభావమే ఇయ్యాల తెలంగాణలో నేర ప్రవృత్తి పెరగటానికి, దాడులు జరగటానికి ప్రధానమైన నిందితుడు కారణము రేవంత్ రెడ్డి యొక్క భాష, రేవంత్ రెడ్డి యొక్క మానసిక స్థితి ఇయ్యాల ఈ రాష్ట్రంలో పట్టిన దురదృష్టంగా మనం భావించవలసి వస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా నా విజ్ఞప్తి, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు మీ భాష మారవాలి. మీరు నేర ప్రవృత్తిని ప్రోత్సహించే విధంగా మీ భాష ఉంది, దయచేసి అది మానుకోండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది పేగులు తీయడానికి కాదు, కనుగుడ్లు బీకటానికి కాదు, జేబుల్లో కత్తెలు పెట్టుకోమని తిరగడానికి కాదు. ప్రజలు పరిపాలించమని మిమ్మల్ని ఎన్నుకున్నారు. రైతులు మిమ్మల్ని ఎన్నుకుంది అందుకే 2500 ఇవ్వమంటే జేబుల కత్తెలు పెట్టుకొని తిరుగుతూ అంటుంటివి. మహిళలు ఎందుకు ఓట్లేసి నీకు? నువ్వు జేబుల కత్తెలు పెట్టుకొని తిరగడానికి, పార్టీలను చీల్చడానికి, మానవ బాంబులు అయితానికి, పేగులు తీసి మెడలు వేసుకోవడానికి నేను ఎన్నుకోలే. కాబట్టి ఇప్పటికైనా కానీ నేర ప్రవృత్తి మాటలు మీరు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, ఓకే విజయ్ గారు. సో నేరాలు అనేవి పూర్తిగా నియంత్రించడం, మొత్తం లేకుండా చేయడం అనేది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. బట్ అది ఒక నియంత్రణలో ఉండాలి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండాలి. స్వయంగా హోంమంత్రిత్వ శాఖ వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ రకంగా నేరాల్లో ఇంత పెరుగుదల? హైదరాబాద్ కమిషనరేట్లో ప్రతి కమిషనరేట్ తీసుకున్నా విపరీతంగా ఇంక్రిమెంట్ కనిపిస్తుంది నేరాల సంఖ్య. మొత్తం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఈ రకమైనటువంటి వ్యవస్థ పరిస్థితి ఉంటే లా అండ్ ఆర్డర్ ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఆందోళనకరంగా, ఇబ్బందికరంగా మారబోతుంది అన్నటువంటి భయాలు అందరిలో కనిపిస్తూ ఉన్నాయి. ఘోరమైన వైఫల్యం. ఏడాది కాలంలోనే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఎట్లా పడిపోయింది అనేది కూడా ఇదొక రీజన్. శాంతి భద్రతలు అనేవి పూర్తిగా క్షీణించడంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి కానీ, తెలంగాణలో ఇంకో రకమైన ఒక మంచి వాతావరణం ఉన్నదాన్ని చెడగొట్టినట్టు అయినట్టు కనిపిస్తుంది. శాంతి భద్రతలు అనేవి 3 సైబరాబాద్ కమిషనర్, సైబరాబాదు, హైదరాబాదు, రాచకొండ 3 కమిషనర్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేరాలు పెరిగినాయి అని చెప్పి, డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏడాది నేరాలు పెరిగినాయి అని చెప్పి, ఇంకా ఇప్పుడు ఉంది అదే డయల్ 100కి చేస్తే గతంలో 6-7 నిమిషాలు వచ్చి 15 నిమిషాలు ఉండే. ఎంత ఘోరం అంటే ఆటో ఎక్కించుకుంటే మన మహిళకు సంబంధించినటువంటి హైదరాబాద్లో, ఇంకా జూబ్లీహిల్స్ ఈ ప్రాంతంలోనే ఆటో ఎక్కించుకుంటే ఆటోలో ఎక్కిన యువకులు ఆ అమ్మాయిని బలవంతం చేయబోయినటువంటి అయితే ఆటో డ్రైవర్ పోరాడి కొంచెం కాపాడినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మామూలుగా ఆటో ఎక్కితే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్లో నెలకొనే విధంగా పరిపాలన ఈ ఏడాది కాలంలో సాగింది. సేఫ్టీ అనేది మొత్తం లేకుండా పోతుంది. మహిళలకు కావచ్చు, ఇతరులకు కావచ్చు, నడుచుకుంటూ పోతుంటే పొడిచిపోతున్నటువంటి సిచ్యువేషన్. హైదరాబాద్లో అయితే ఒక నెలలో రోజుకో మర్డరు, 30 రోజులు 30 మర్డర్లు. ఏ రకమైనటువంటి సిచ్యువేషను? 1 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ 3 కమిషనరేట్లనే పోలీస్ వ్యవస్థ ఇంత నిర్వీర్యం అయిపోయినది. ముఖ్యమంత్రి ఒక్కరోజు సమీక్ష చేయకపోవడము, ప్రతి దానికి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ప్లస్ హైదరాబాద్లో ఉండకపోవడం. ఇప్పుడున్న 365 రోజులు ఏడాది కాలంలో దాదాపు రోజులు చూస్తే 60 రోజులు 70 రోజులు ఢిల్లీలో, విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఇక్కడ తిరగడమే కనిపించింది. అందుకని స్థానికంగా ఇక్కడ ముఖ్యమంత్రి ఉండకపోవడము, తెలంగాణలో ఉండకపోవడము, సమీక్షలు చేయకపోవడము, అధికారుల మీద వదిలేసి ఉండడం,
ఈయన వ్యవహరిస్తున్నాడు, మాట్లాడుతున్నటువంటి తీరు, ఈ రకమైనటువంటి వ్యవహారంతో ప్రజల్లో ఏం చేసినా ఏం కాదు, నిర్లక్ష్యం, సీఎంఏ అట్లున్నాడు మనదే ఉంది అనే ధోరణి, ఒక నిర్లక్ష్య ధోరణి ఒక ప్రజల్లో వచ్చినటువంటి అంశం కానీ దాంతో ఈ నేరాలన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, మీరు ఆ టేబుల్ చూడండి ఒకసారి పరిశీలిస్తే, డబ్బుల కోసం హత్యలు 2020-40 అంటే డబల్ అయిపోయినాయి, 83 అయినాయి. ఏ దొంగలు చేసి లాస్ట్ ఇయర్ తో కంపేర్ ఈ చేసి 80 మిగతా 40 మొత్తం రేవంత్ రెడ్డి ఖాతాలో వేయాల్సిందే మనం. అవి ఆ 40 హత్యలు ఆడు చేయించిన అనుకోవాల్సిందే. ఇక నెక్స్ట్ పోతే ఉద్దేశపూర్వకమైన హత్యలు, అంటే ఉద్దేశపూర్వకంగా తప్పిరాలు 198 ఉంటే 222. కిడ్నాపులు చూడండి, 1000 ఉంటే 1500 పోయింది. అంటే కిడ్నాపులు ఏంది, బ్లాక్ మెయిలింగ్ చేసుడు, ఇంకా దొంగతనాలు తీసుకపోవడు. ఈయనకు అదే అలవాటు కదా, ఈయన చరిత్ర అంతా నేర చరిత్రనే. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం, కిందికి వస్తే మీరు 7000 ఉండే చూడండి, ఒకటే కొంచెం పైన పైన ఒకటి రాత్రి వేళలు దొంగతనాలు, ఇది 3476 ఉంటే 5724 అయినాయి. అంటే నైట్ పూట పోలీసు వాళ్ళ గస్తీ కానీ అక్కడ కాలనీస్ ఉంటే ఇంతకుముందు బీట్ చేసి ఒకళ్ళిద్దరు సంతకాలు తీసుకునే సిస్టమ్ ప్రవేశపెట్టారు కేసీఆర్ గారు. ఇవన్నీ ఏమి లేవు. ఇవాళ శాంతి భద్రతలు కానీ పోలీసు వాళ్ళని పట్టించుకున్న కానీ అసలు పైనుంచి డైరెక్షన్స్ కానీ ఒక పర్యవేక్షణ కానీ ఒక సమీక్ష కానీ ఏది లేదు. లోపల హ్యాపీగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి పరిశీలనని 15 నిమిషాలు ఆ విధంగా ఉంది పరిస్థితి ఇవాళ. కాబట్టి శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయో నువ్వు చెప్పాలి. దీని ప్రభావం ఏంది, పెట్టుబడులు తగ్గిపోతాయి. పెట్టుబడులు తగ్గిపోగానే ఇండస్ట్రీస్ తగ్గిపోతాయి. డెవలప్మెంట్ రేటు, ఆదాయ అభివృద్ధి రేటు కావచ్చు, స్టేట్ ఓన్ రెవెన్యూ కావచ్చు, అన్ని తగ్గిపోతాయి. అది భయపడే బ్లడ్ కాదు అంటూ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. సో తన పైన కేసులు పెట్టినా, తన సోదరుడు కేటీఆర్ పైన కేసులు పెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బదిలేదు లేదు. రాష్ట్ర ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాడతాం, ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్ళం, ఇటువంటి కేసులకు బెరసేది లేదు, భయపడేది లేదు అంటూ ఎమ్మెల్సీ కవిత గారు ఉద్ఘాటించారు. రైట్ నరసింహారెడ్డి గారు, కేసుల గురించి, అరెస్టుల గురించి, వాటి గురించి భయపడేటోళ్ళం అయితే రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనకపోయే వాళ్ళం, రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయాం. ఈ కేసులు, ఈ అరెస్టులు ఏం చేయలేవు. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో వీటన్నిటిని ఎదుర్కొంటామంటూ కవిత గారు మరోసారి స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవం, కవిత గారు చెప్పింది వాస్తవం. ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అయినా కానీ, కేసీఆర్ గారి కుటుంబంలో ఉన్న కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, హరీష్ రావు గారు ఎవరైనా కానీ, వీళ్ళంతా ఏంటంటే ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చిన వాళ్ళు. ఏదో ఎమ్మెల్యేలు అయితే మంత్రులు అవుతామని కాదు కదా, రాష్ట్రం సాధించాలని అరెస్టులకు భయపడకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని, అన్ని ఆందోళనలో పాల్గొని ప్రజల్లో మెమ్మకమై వచ్చిన వాళ్ళు. ఇవాళ ఈయన పెట్టే నిర్బంధానికి భయపడి, కేసులకు భయపడే విషయంలో లేదని స్పష్టంగా కవిత గారు నిన్న చెప్పినారు. అంటే కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక, కేసీఆర్ గారికి ఉన్న కేసీఆర్ గారు కూతురు అరెస్ట్ చేయటము, కొడుకును అరెస్ట్ చేయటము, ఇవన్నీ అక్రమ కేసులు. పోనీ ఏమన్నా ఉంది దాంట్లో అంటే ఏముండదు, అన్ని అక్రమ కేసులు. కవిత గారి మీద పెట్టే కేసు అక్రమ కేసే. ఈడీ అంటే ఏంటండి, ఇప్పుడు కేటీఆర్ గారి మీద కేసు కూడా అదే కదా. అవును, ఏసీబీకే పరిధి లేని కేసు అది. ఈడీ కోసం ఏసీబీ కేసు పెట్టించి ఇప్పుడు ఈడీ వాళ్ళు రంగంలో దిగినారు. ఎంత ఘోరం అంటే 31 హియరింగ్ ఉంది, 31 వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం. 31 వరకు ఆగలేరా ఈడీ వాళ్ళు? 7వ తారీఖు రావాలని అప్పుడే నోటీసులు పంపినారు. అంటే దీంట్లో మనకు అర్థమవుతుంది, కేంద్ర ప్రభుత్వము, బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంగ్రెసు రెండు ఒకటిగా పనిచేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని, ఇక్కడ కేటీఆర్ కానీ, కవిత కానీ, ఇంకెవరినైనా కానీ బీఆర్ఎస్ నాయకుల్ని అక్రమ అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టి బీఆర్ఎస్ని లేకుండా చేయాలనేది వాళ్ళ యొక్క ఒక దుర్బుద్ధి, దురాలోచన ఉంది. కానీ మీ కలలుగానే మిగిలిపోతాయి. కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళని గమనించాలి. మీరు చేసే ఈ అక్రమ అరెస్టులతోని ఇంకా గోడ కొట్టిన బంతి లెక్క ఇంకా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కదిలికొచ్చి పార్టీ ఇంకా బలపడుతుంది. మీ సంగతి అంతా కూడా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఇప్పటికి నువ్వు ఇచ్చిన హామీల గురించి నువ్వు మాట్లాడవు. ఈ డైవర్షన్ టాక్టిక్స్, నిర్బంధం, ప్రశ్నించే అది ఏదైనా మాట్లాడితే కేసులు. నిన్న వారు ఒక మంచి మాట చెప్పినారు, మాట్లాడితే కేసులు, మాట్లాడకపోయినా కేసులే. ఎందుకు మాట్లాడతలేను అని దాని మీద ఒక కేసు పెట్టే పరిస్థితి ఇవాళ వచ్చింది. సీఎం పేరు చెప్తే కేసు, సీఎం పేరు చెప్తే ఇప్పుడు నేను మాట్లాడితే నా మీద ఒక కేసు పెట్టాను, చెప్పకపోతే ఈయన మీద ఒక కేసు. నువ్వు ఎట్లా మర్చిపోయినావు నా పేరైనా ఈయన మీద కేసు, చెప్తే నువ్వు ఎట్లా చెప్పినావు నా మీద కేసు. కాబట్టి ఈ విధంగా మాట్లాడితే, ప్రశ్నిస్తే కేసులు పెట్టే పరిస్థితి ఉంది. ఇందిరమ్మ రాజ్యం సంపూర్ణంగా అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి 75-77 కాలం మళ్ళీ గుర్తొస్తుంది, పత్రికలలో గుర్తొస్తుంది, ప్రజలకు గుర్తొస్తుంది, అందరు కూడా గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రం ప్రజలు ఎప్పుడు కూడా రోడ్ల మీదకి వచ్చి నువ్వు బాగున్నావు బాగలేవో చెప్పరు. వాళ్ళకి అవకాశం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఓటు ద్వారా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా
ఓట్లేసి తెలియజేస్తారు. రైట్, ఓకే విజయ్ గారు. కాబట్టి మీరు ఈ మిడిమిడి జ్ఞానం మానుకోండి. ఈ అహంకారమైన పద్ధతుల్లో ప్రజలను ఇక చంద్రబాబు శిష్యుడు అని వారిని నేను చెప్పినాడు కదా, అదే జరిగింది. చంద్రబాబు కూడా ఇదే పని చేసినాడు కదా. ఎలక్ట్రిసిటీ మీద చేసిన దౌర్జన్యాలు కావచ్చు, బషీర్బాగ్ కాల్పులు కావచ్చు, ఇవన్నీ కూడా అదే కదా చేసింది. ఇలా ఉద్యోగులకు నువ్వేంటి ఒక్క డిఏఏలో ఇంతవరకు నువ్వు అన్ని వర్గాల ప్రజలను సంపూర్ణంగా మోసం చేసిన వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు అని అర్థమవుతుంది. రైట్ విజయ్ గారు, ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. హామీలను అమలు చేయడం కోసం, అమలు కావడం కోసం ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నించాలి, తిరగబడాలనేది నిన్న కవిత గారు పిలుపునిచ్చారు. దాంతోపాటుగా ఒక యువమిత్రులు కూడా అందరికీ కూడా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సో ఆ హామీ మర్చిపోయారు. దాని నుంచి ఏదో కలరింగ్ ఇవ్వడం కోసం అక్కడ ఎటువంటి ఆర్డర్ కాపీ అయినా కూడా ఏకంగా ముఖ్యమంత్రే అందిస్తూ ఒక ప్రాపగండా క్రియేట్ చేసుకుంటున్నారు. అదే దాన్ని మర్చిపోయకుండా ఖచ్చితంగా 2 lakhs ఉద్యోగాల సంగతి యువత ప్రశ్నిస్తూనే ఉండాలి అనేది నిన్న కవిత గారు మరోసారి పిలుపునిచ్చారు. ఇష్యూ డైవర్షన్ కార్యక్రమం అనేది ఏడాది నుంచి జరుగుతుంది. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకుండా ఇష్యూ డైవర్ట్ చేసుకుంటూనే ఏడాది కాలం బూతులు తిట్టుకుంటూ ఇవి చేసుకుంటూ వచ్చింది. ఈ నెక్స్ట్ ఏం చేయాలి? ఇక ఈ పరిస్థితులు అడుగుతూ ఉన్నారు. ఇవి అయిపోతూ ఉంటే ఈ నెక్స్ట్ స్టేజ్ కేసులు పెట్టడం. కేసులు ఎవరి మీద పెట్టాలి? కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి అంశం. ఒకటి ఇక్కడ 2 టార్గెట్, బీజేపీకి, కాంగ్రెస్కు, అదానీకి. ఈ ముగ్గురు లక్ష్యం తెలంగాణలో ఉన్న వనరులన్నీ మా గుప్పెట్లోకి రావాలనేది ఒక పెద్ద కుట్రలో జరుగుతుంది. తెలంగాణలో ఉన్న వనరులన్నీ రావడానికి కేసీఆర్ అడ్డంకిగా ఉన్నారు. అదాని చేతుల్లోకి పోవటానికి గత 10 ఏళ్ళలో ఎంట్రీ కానీ అనేటువంటి అంశం. ఒకసారి ఇప్పుడు అధికారం పోవటంతో కేసీఆర్ కుటుంబాన్ని కనుక తెలంగాణ నుంచి పక్కకు జరిపితే, రాజకీయ ముఖ చిత్రం నుంచి, తెలంగాణ రాజకీయాల నుంచి ఆ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని పక్కకు జరిపితే మాకు దోపిడీకి మరింత అవకాశం ఉంటుంది అనేది కేంద్ర స్థాయిలో నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి కావచ్చు, అదానీ లాంటి వాళ్ళు వేసినటువంటి కుట్ర. బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఏంది, రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిలింగ్ చేస్తుంది బీజేపీ. నువ్వు ఇవన్నీ చేయాలి, చేయకపోతే నిన్ను ఓటుకు నోటు కేసులో నిన్ను ముందు పంపుతాము, నిన్ను దించేస్తాము, షిండేలను తీసుకొస్తాము, ఇవన్నీ చేసేటువంటి పరిస్థితి. ఆ బెదిరింపులు తోటి ఈయన ఒకటైపోయి, ఆర్ఎస్ఎస్, ఈయన పాత భావజాలం ఆర్ఎస్ఎస్, వీళ్ళందరూ ఒకటైపోయి తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబాన్ని లేకుండా చేయాలనే ప్రధానమైనటువంటి కుట్ర దాంతో ఈ కేసుల వ్యవహారం నడుస్తుంది. ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలకే తెలంగాణ అస్తిత్వం పోగొట్టుకోవాల్సినటువంటి గత్యంతరం, ఆ గతి తెలంగాణ ప్రజలకు పట్టలేనిది. అందుకే అస్తిత్వాన్ని మీదనే దెబ్బతీస్తున్నారు. ఈ కుట్రలో భాగంగా కేసీఆర్ అంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అనేది తెలంగాణ సమాజానికి అందరికీ తెలిసినటువంటి అంశం. ఆ దాన్నే మొత్తం పక్క జరిపితే మనకు భవిష్యత్తు మొత్తం మేము దోపిడీ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అనే టార్గెట్గా తెలంగాణ మీద కేసీఆర్ కుటుంబం మీద కుట్ర అంటే తెలంగాణ మీద కుట్ర అన్నట్టే. తెలంగాణ మీద కుట్ర చేస్తున్నటువంటి వ్యవహారంగానే తెలంగాణ సమాజం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా తెలంగాణని దేశం అంతెందుకు పక్కకు తెలిసిపోతుందిగా. 16 సీట్లు గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నాడు, ఏదంటే అది తీసుకుపోతున్నాడు. ఈడ 16 సీట్లు 2 జాతీయ పార్టీలు కలిసి ఒక్కటి కూడా తీసుకురాలేకపోతున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఢిల్లీ కాలం ముందు పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక అరెస్టులు, కేసులు, ఇట్లా వేధింపులు, వీటిపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. తద్వారా పాలన పడకేసింది. ఆ పాలన పడకేసినటువంటి ఎఫెక్టు రాష్ట్ర ఆదాయం పైన పడింది. సో అది ఒక ఆందోళన కలిగించేటువంటి విషయం. మొన్న గతంలో కరోనా సమయంలో ఎట్లయితే కొంచెం ఆదాయం తగ్గిందో రాష్ట్రానికి, ఇవాళ కాంగ్రెస్ పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో మళ్ళీ కరోనా నాటి పరిస్థితులు వచ్చాయి. నాడు కరోనా, నేడు కాంగ్రెస్. రాష్ట్ర చరిత్రలో 2వసారి ఆదాయ వృద్ధికి బ్రేకులు పడ్డాయి. రైట్, నరసింహారెడ్డి గారు, గత కరోనాను గుర్తు చేస్తుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటి మాట ఎట్లా నిజమవుతోంది? దీంట్లో 2 ఉన్నాయండి. రాష్ట్ర ఆదాయం తగ్గడానికి గల కారణాలు 2 చూడాలి మనం. ఒకటి, పరిపాలన ప్రణాళికాబద్ధంగా లేకపోవడం ద్వారా దీనికి సంబంధించి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటము, తర్వాత సాగునీటి వసతులు సరిగా కల్పించకపోవటము, రైతులకు రైతు బంధు సాయం వేయకపోవటముతో పాటు రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కుదేలు కావడానికి హైడ్రా కానీ మిగతా అన్ని మూసి బ్యూటిఫికేషను, ఇవి ఒకవైపు. అంటే తీసుకున్న నిర్ణయాలు ప్రజా ఆమోదం లేకుండా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఆదాయం నుండి ఇక్కడ జరుగుతున్న వ్యాపారాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆదాయం పడిపోయిన మాట వాస్తవం. కేవలం ఎక్సైజ్ ఆదాయం మాత్రం పెరుగుతుంది. తాగుబోతు తెలంగాణను చేస్తున్న రేవంత్ రెడ్డి అందరూ కూడా మత్తులో జోగేటట్టు చేస్తున్నారు. 2వ కారణం నేను చూస్తున్నది ఏంటంటే, రాజకీయంగా ఆలోచన చేస్తే రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలలో కాంగ్రెస్ అవినీతి ప్రధానంగా వాళ్ళ జేబుల్లోకి పోతుంది. లేకపోతే రాష్ట్ర ఆదాయం కొంత పెరిగేది. 7% ఇవాళ తగ్గిపోయింది. ఇలా పోయిన సంవత్సరానికి ఇప్పటికీ 7-8% తగ్గింది. ఈ 7-8%లో 3.5-4% వాళ్ళ జేబులోకి పోయేది. ఉదాహరణలో 2 చెప్తాను నేను.
సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో 1000 కోట్ల కుంభకోణం జరిగింది. 1000 కోట్ల కుంభకోణం జరిగిందని కోర్టులో కేసు నడుస్తుంది. దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టినారు. ధాన్యం అమ్మకాలలో, బియ్యం అమ్మకాలలో జరిగిన రేటు డిఫరెన్స్ 1000 కోట్లు. దాంట్లో ఆయనకు వాటా ఆయనకు పోయింది మిగతా. అంటే ఈ 1000 కోట్లు కనుక ఒకవేళ పౌర సరఫరాల శాఖలో అవినీతి జరగకపోయి ఉంటే ఇవాళ 1000 కోట్లు ఆదాయానికి యాడ్ అయ్యేది. రెండవది ఇసుకకు సంబంధించి కేటీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పక్కాగా ఇక్కడ రాష్ట్ర ఆదాయం అంటే 2014లో ఎంత ఉందో ఇసుక నుంచి వచ్చే రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయము దానికి దరిదాపు 100-200 రెట్లు పెరిగిపోయింది. 1000 కోట్ల ఆదాయం వచ్చేది ఇసుక మీద. ఇప్పుడు ఇసుక ఆదాయం ఖనిజం దగ్గర నుంచి వచ్చే ఆదాయం మొత్తం తగ్గిపోయింది. మీరు శాఖల వారికి ఇవ్వలే మన వాళ్ళు, కానీ శాఖల వారిగా మీకు ఇస్తే ఇవ్వాలా, అక్కడి నుంచి రావాల్సింది మొత్తం తగ్గిపోయింది. ఏంటి మళ్ళీ కాంగ్రెస్ దందా, మండలంలో ఉన్న వాళ్ళు ఆ రీచీలోకి పోవటం, అక్కడ ఎమ్మెల్యే మొత్తం ఇదే దందా. నువ్వు ఎక్కడెక్కడైతే ఇసుక రీచీలు ఉన్నాయో మీరు కరీంనగర్ జిల్లాలు కానీ, నల్లగొండ జిల్లాలు కానీ, ఆదిలాబాద్ జిల్లాలు కానీ, నిజామాబాద్ జిల్లాలు కానీ, అక్కడ మొత్తం కూడా 50% పైన కాంగ్రెస్ వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మీరు ఇట్లా ఈ డిపార్ట్మెంట్లో అన్ని తీసుకోండి. యాష్ కుంభకోణం పొన్నం ప్రభాకర్ గారిది మనం చూసినాం. ఆర్టీసీలో టికెట్ల కుంభకోణంకి సంబంధించి మనం చూసినాం. ఎన్ని కుంభకోణాలు జరిగినాయండి. స్వయంగా రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో కూడా కుంభకోణాలు మనం చూస్తున్నాం. ఇవాళ ఫార్మాసిటీ అని చెప్పే ఇబ్బందులతోని. అంటే వీళ్ళేంటి ప్రభుత్వ ఆదాయానికి గండి పడటానికి గల కారణం ఈయన అధిష్టానానికి చెల్లించవలసిన ముడుపులు ఏవైతే నెల 300 కోట్లు మళ్ళీ వీళ్ళందరూ చేయటము, రిజిస్ట్రేషన్ సంబంధించిన ఏవి కూడా రిజిస్ట్రేషన్ శాఖ మొత్తం పడిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది. నువ్వు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇవాళ రిజిస్ట్రేషన్ శాఖ ఎందుకు పడిపోయిందండి? పోయిన సంవత్సరం రిజిస్ట్రేషన్లు ఎందుకని ఈ సంవత్సరం ఎందుకు కావట్లేదు? ఈ రకమైన 2 కారణాల వల్ల తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, తీసుకున్న ఆవేశపూరితమైన దూకుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. వచ్చిన రెండవ కారణం ఏంటంటే వీళ్ళు చేస్తున్న కుంభకోణాల అవినీతి. వీళ్ళ ఆదాయాలు పెరుగుతున్నాయి, వీళ్ళు భూములు కొనుక్కుంటున్నారు, వీళ్ళ సంపద పెరుగుతుంది. ప్రభుత్వం రావాల్సిన ఆదాయం తగ్గిపోయి వీళ్ళకు జేబులోకి పోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా మనం ఇక్కడ టేబుల్ చూడవచ్చు. ఒకసారి 10 ఏళ్ళుగా నవంబర్ నాటికి రెవెన్యూ రాబడిలో పెరుగుదల ఎట్లా నమోదు చేసుకుంటూ వచ్చింది. ఆర్థిక సంవత్సరం 2015-16, 16-17 ఇట్లా ప్రతిసారి కూడా ఇంక్రిమెంట్ పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ 41,000 ఉంటే 45,000కి వచ్చింది, 52,000కి వచ్చింది, 58, 61, ఇక్కడ 56. అంటే 61 నుంచి 56కు తగ్గింది. ఎందుకు తగ్గిందంటే అప్పుడు కరెక్ట్గా కోవిడ్ టైం, మొత్తం ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ మైనస్ మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ కనిపిస్తుంది. మళ్ళీ 21-22లో మళ్ళీ 74,000 చిల్లరైంది. తర్వాత 22-23లో 96,615 అయింది. అంటే ఎప్పుడైనా పెరుగుకుంటూ వచ్చింది. 2023-24లో కూడా 1,11,000 చిల్లరైంది. మళ్ళీ ఇక్కడ 2024-25లో 1,03,000 అంటే తగ్గింది. సో ఇక్కడ మనం మైనస్లో చూస్తున్నాం. ఇక్కడ కరోనా టైంలో మైనస్లో కనిపిస్తుంది. ఇక్కడ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనస్లో కనిపిస్తుంది. ఇట్లా అంటే కరోనా కాంగ్రెస్ ఒకటైపోయింది. రాష్ట్ర ఆదాయానికి బ్రేకులు పడ్డాయి ఈ టైంలో అనేది మనకు కనిపిస్తుంది. రైట్ విజయ్ గారు, వృద్ధి ఎందుకు తగ్గిపోయింది? ఇది కరోనా కాలంలో అన్ని బందే. కరోనా కాలంలో అన్ని బంద్ ఉంటే తగ్గడం వేరు. అవును, కాంగ్రెస్ కాలంలో అన్ని ఓపెన్ ఉన్నా తగ్గింది. అంటే కరోనా కంటే ఘోరమైనటువంటి సిచ్యువేషన్. అన్నీ ఉన్నాయి కదా, అన్ని ఓపెనే ఉన్నాయి కదా. అంటే మొత్తం పరిపాలన వైఫల్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది. కేవలం 7,000 తగ్గినట్టు కాదు, లాస్ట్ ఇయర్తో పోలిస్తే 7,000 తగ్గింది. నువ్వు ఇంకా నీ టార్గెట్ ఎంత? 1,20,000, 1,30,000 ఉంటుంది టార్గెట్. 1,20,000, 1,30,000 టార్గెట్ పెట్టుకుంటే నువ్వు ఎంత ఘోరంగా తగ్గిపోయినట్టు. అంటే ఈ వ్యవస్థని మేనేజ్ చేయడంలో, ఆదాయం పెంచడంలో, ప్రజల్లో డబ్బుని కొనుగోలు శక్తి పెంచడము, ప్రజల్లో డబ్బును రొటేషన్ చేయడంలో, విధి విధానాలు రూపొందించడంలో ఘోరంగా వైఫల్యమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకే ఆదాయం మొత్తము ఈ రకమైనటువంటి పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అది ఇంకా 46 అంటే ఈ మార్చి వరకు వీళ్ళు అనుకున్న టార్గెట్ల కంటే గత సంవత్సరం కంటే లోటు వచ్చేటువంటి ఆదాయం కనిపిస్తుంది. టార్గెట్ రీచ్ అవ్వడం కాదు, గత సంవత్సరం కంటే ఇంకా లోపలికి పోయేటువంటి. ఇది ఏమైనా గత సంవత్సరంతో పోలుస్తున్నటువంటి అంశం. పెట్టుకున్న టార్గెట్ ని రీచ్ అవుతలేదు. పెట్టుకున్న టార్గెట్ ఇది 2,21,122.23 కోట్లు. దాంట్లో 1,03,300 మాత్రమే వచ్చినటువంటి. అంటే ఓవరాల్ గా 46.69. ఇంకా ఇది పోతా ఉంటే తెలిసిపోతుంది. అందుకే ఈ రకమే ఎందుకు వీళ్ళు ఫస్ట్ విధ్వంసం కాంచి మొదలైంది. గేట్లు బాగా వచ్చామన్నారు.
ఎమ్మటే ఒక బ్రాండ్ క్రియేట్ అవుతున్నటువంటి ఈ కార్ రేస్ని Right. వెంటనే రద్దు చేసుకున్నారు. హైడ్రా తీసుకొచ్చిర్రు. దాంతో ప్రజల్లో మరింత భయోత్పాతం క్రియేట్ చేసిర్రు. ఈ క్రమంగా సీఎం గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి పెట్టుబడిదారులను బెదిరిస్తున్నారు. ఎల్ఎన్టీ అతన్ని అరెస్ట్ చేస్తామని బెదిరించాయి. ఇట్లా బెదిరింపులతోటి పారిశ్రామికవేత్తలు సినిమా ఇండస్ట్రీని బెదిరించేటువంటి ఏమైనా సొంత ఆదాయ వృద్ధి కోసం చూసినటువంటి లక్ష్యంగానే కనిపిస్తుంది తప్ప రాష్ట్ర ఆదాయ వృద్ధి విషయంలో మాత్రం ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది. రైట్, కంక్లూడింగ్ చివరిగా నరసింహారెడ్డి గారు. ఈ బడ్జెట్తో కంపేర్ చేసినప్పుడు బడ్జెట్ పెట్టిన బడ్జెట్కు ఇంకా 3 నెలలే మిగిలింది ఈ సంవత్సరానికి. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చే ఉంది. ఈ 3 నెలల టార్గెట్స్ కంప్లీట్ అవుతాయి. వచ్చే ఆదాయం ఆయా శాఖలకు వీళ్ళు ఇచ్చిన నిర్దేశిత టార్గెట్లు కంప్లీట్ అవుతాయి అనేది అసలు అసాధ్యంలాగా మనకు కనిపిస్తున్న అంశం. దీనికి అందుకే కారణం ఏంటంటే 1,00,000 కోట్లు ఇవాళ వచ్చినప్పటికీ మీకు రావాల్సింది ఇంకా దరిదాపు 50% కూడా ఇంకా రీచ్ కాలే మీరు. అవును, బడ్జెట్ కూడా పక్కన వేసి ఉంటే మనకి ఇంకా క్లియర్గా తెలిసేది. అప్పుడు బడ్జెట్ ఎంత పెట్టినరు, ఈ టైంకి బడ్జెట్ వరకు ఎంత వచ్చినాయి, ఏ శాఖలు ఎంత వచ్చినాయి, ఇప్పుడు ఎంత వస్తున్నాయి అనేది కూడా తెలిసేది. ఇక దీంతో పాటు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుందని స్పష్టంగా అయిపోయిందిగా. దీని ప్రభావం జిఎస్డిపి తగ్గిపోద్ది. అంటే వస్తువుల విలువ మొత్తం ఉత్పత్తి విలువ తగ్గిపోతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోతుంది, విద్యుత్ వినియోగం తగ్గిపోతుంది. అంటే తెలంగాణను నెంబర్ 1గా ఉన్న తెలంగాణను మీరు మళ్ళీ బీహార్ పరిస్థితితో యూపీ పరిస్థితికో తీసుకుపోయే పరిస్థితి మీ పరిపాలన వస్తుందనేది దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.